శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క వార ఫలితాల్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు అసలు ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మిథున రాశిలో గురువు యొక్క సంచారము మరియు అదేవిధంగా మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కన్యారాశిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క రవి బుధులు ఉన్నారు. కానీ 3వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు తులలో ఉండే కుజుడితో వెళ్ళి కలుస్తున్నాడు. అదేవిధంగా కుంభరాశిలోని రాహు యొక్క సంచారము, మీనంలో శని యొక్క వక్రగతి ఉంది. అయితే ఈ 7 రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు చంద్రుడు వృశ్చికం నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే ఇంకా చక్కగా లగ్నం చూసుకోండి. ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క లగ్నాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. అంటే వివాహము, సామాజిక సంబంధించిన స్థానాల్లో ఉన్నాడు. కాకపోతే అవన్నీ ఏవైతే మీరు అనుకుంటారో చేపట్టాలని, మీరు ఏదైతే ఫలానా వ్యక్తితో వివాహం అవ్వాలని, ఇది కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటూ 3, 4 తేదీల్లో ఎప్పుడైతే బుధుడు వచ్చి కనెక్ట్ అవుతున్నాడో ఆ యొక్క విషయంలో మేనమామ బంధువర్గం వారితో కూడా కొన్ని ఘర్షణలు 3వ తేదీ నుంచి మొదలవుతాయి. కాబట్టి ఏదైనా మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే 3 లోపలే క్లియర్ చేసుకోండి. ఇక ధన విషయంలో మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పొరపాటును కూడా పెట్టకండి. ధనం పెట్టినట్లయితే ఇబ్బంది అవుతుంది. బంధువర్గం వారితో 3, 4 తేదీల నుంచి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాయి. అలాగే వివాహ జీవిత భాగస్వామి లేదా లైఫ్ పార్ట్నర్స్ అంటే ఈ పార్ట్నర్స్ ద్వారా మీరు ధనం ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో, ధన సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైతే చేద్దామనుకుంటారో ఆ యొక్క అంశాల్లో కాస్త ఈ షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఏదైనా సంతానం ఏదైనా ఒక బిజినెస్లో పెట్టాలి, బిజినెస్ సంబంధంగా ఇంప్రూవ్ అవ్వాలనుకునేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా మేషం వారు అప్పుల వల్లే ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ సామాజికంగా లేదా పార్ట్నర్స్కి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీరు అప్పు ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులోని ముఖ్యంగా ఈ 5వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి మీరు ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో వ్యాపారం చేయాలి, ఉద్యోగం ఒకటే కాదు అనేటువంటి కొన్ని ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. కాకపోతే ఆలోచనా స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి ఈ ఆలోచనా స్థాన సంబంధించినటువంటి అంశాలలో అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. లేనట్లయితే అవి శుక్రకేతువులు 5వ స్థానంలో ఉన్నందుకు డెసిషన్ మేకింగ్స్ ఏవైతే ఉంటాయో రాంగ్ డెసిషన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఎటువంటి రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఆ యొక్క సూర్యభగవానుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు మీ యొక్క లగ్నాధిపతి, మీ యొక్క రాస్యాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనకి 2 రకాలుగా అనుభూతులు జరుగుతాయి. ఒకటి ఆధ్యాత్మిక అనుభూతి, దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు, చాలా మంచిది. కానీ కొన్నిసార్లు విరక్తి, వైరాగ్యము, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం పిల్లలకి, పెద్దవాళ్ళకైతే ఏదైనా ఆస్తుల మీద లేనట్లయితే కొన్ని విషయాల్లో విరక్తిగా ఉండడం మనసులో ఇటువంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మీరు కనుక లక్ష్మీ గణపతిని మనసులో ధ్యానం చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది. ధనపరంగా 3వ తేదీ వరకు చాలా బాగుంది. 3వ తేదీ తర్వాత మాత్రం ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లో చాలా 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 కేర్గా ఉండండి.
అలాగే మనం 28వ తేదీ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి 28వ తేదీ చంద్రుడు మీ యొక్క తృతీయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో ఆ సమయంలో ఒకసారి జాగ్రత్తగా ఉండండి. మరియు పొరపాటును కూడా మీరు 4వ తేదీ మీ యొక్క జాబ్లో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీరు వీలైనంత మట్టుకు ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం మంచిది కాదు, దాన్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈ శుక్రకేతువులు ఎప్పుడైతే 4లో ఉన్నారో ఈ శుక్రకేతువులు మారే వరకు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే 100% మంచిది. తల్లిగారి ఆరోగ్య విషయంలోని వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 3-4 తేదీల నుంచి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఏదైనా సంబంధాలు కూడా కాస్త మేనమామ వరుస లేనట్లయితే అంటే ఈ బంధువర్గంలో సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే 6వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు కాస్త వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు ఘర్షణ యోగం, వాగ్వివాదాలు కూడా జరుగుతాయి. అయితే మీరు ఎక్కువగా విదేశీ సంబంధాలు కనుక వెతుక్కున్నట్లయితే త్వరగా కుదురుతాయి. అంటే ఎటువంటివి విదేశీ సంబంధాలు, వివాహ సంబంధించిన విషయంలో మాత్రమే కాకుండా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా విదేశీ సంబంధాలు అంటే విదేశాల్లో ఉండే ఏదైనా కంపెనీస్ మీకు కనుక కనెక్ట్ అయినట్లయితే ఆ రకంగా కలుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే ఈ ట్రంప్ యూఎస్లో ఇలాంటి ఆంక్షలన్నీ పెడుతున్నాడు అంటే యూఎస్ ఒకటే కాదుగా, విదేశాలంటే రకరకాల దేశాలు ఉంటాయి. ఆస్ట్రేలియా ఉంటుంది, యూరోప్ ఉంటుంది, లండన్ ఉంటుంది, చాలా రకరకాల దేశాలు ఉంటాయి, ఇటలీ. ఈ రకంగా ఏంటంటే వేరే వేరే దేశాలకు వెళ్ళడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి, ఉద్యోగ సంబంధించిన అవకాశాలు సంపాదించుకోవడానికి వృషభం వారికి ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు 4వ తేదీ ఎక్కువగా చేయండి. అయితే ఈ 4వ తేదీ ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయండి. తద్వారా మీకు ధనపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బంది ఉండదు. మరియు మీరు ల్యాండ్స్కి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకోవాలన్నా ముఖ్యంగా 3వ తేదీ లోపలే తీసుకోండి. 3వ తేదీ దాటిందంటే మీ యొక్క లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఆయన ఉన్నటువంటి గ్రహస్థితిలో 5వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుద్ది, తెలియకుండానే కొంత ఏదైనా భూ సంబంధించిన విషయాల్లో ఫ్రెండ్స్తో కలిపి తీసుకునేటువంటి విషయంలో కొంచెం ఘర్షణ సంబంధించిన వాటిలోకి వెళ్ళడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 28వ తేదీ అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 28వ తేదీ ఒకటి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ తేదీ మీరు పెద్ద మొత్తంలో ఏదైనా సరే ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇట్లాంటి విషయాల్లో ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనీని, ఇటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. శుక్రకేతువులు 3వ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ పర్టికులర్గా శుక్రుడు కేతువు 3లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ శుక్రుడు కేతువు 3వ స్థానం ఎప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి. ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అందులో ముఖ్యంగా స్త్రీలతో పరిచయాలు అయ్యేటువంటి విషయాల్లోని చాలా కేర్గా ఉండాలి. ఏదైనా సంతకం పెట్టేటప్పుడు, అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇక ఫ్రెండ్స్తో కొంత ఘర్షణ వాతావరణం 3వ తేదీ నుంచి చూపిస్తుంది. షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఫీల్డ్ వాళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అగ్రిమెంట్ చేయాలి. అందులో ముఖ్యంగా మీరు 28వ తేదీ ఎవరికి అప్పు ఇవ్వద్దని చెప్పాను. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు మీకు చక్కగా వస్తాయి. అందులో ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలు, పౌరహిత్యము లేనట్లయితే బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక్కడ 12వ అధిపతి శుక్రుడు కేతుతో ఉన్నందుకు ఇప్పటికే వివాహ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. దానికి మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు కాస్త గోవులకి గ్రాసము, తీపి చపాతీలు కూడా తినిపిస్తుంది. తద్వారా మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళి లేనట్లయితే స్త్రీలతో ఉండేటువంటి అనవసరమైన ఘర్షణలోకి ఇరుక్కోకుండా ఉండగలుగుతారు. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ మీ రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ముఖ్యంగా 28వ తేదీ నీచ స్థానంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే నీచంలో ఉంటున్నాడో చంద్రుడు, ఇది పర్టికులర్గా 5వ రాశిలో ఉన్నందుకు నిర్ణయాలు
28వ తేదీ తీసుకోకండి. అదేవిధంగా 4వ తేదీ ప్రత్యేకంగా మీరు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇక మీ ధనస్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా ధన సంబంధించినటువంటి విషయాల్లో మీకు అవ్వాలి, ఏదైనా పని అవ్వాలి అని అనుకుంటే కనుక అసలు లక్ష్మీ గణపతిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండండి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాలు, ధనం తీసుకునేటువంటి అంశాల్లో కూడా చాలా కేర్గా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా ఎటువంటి అగ్రిమెంట్స్ అయినా 3వ తేదీ తర్వాత చేయకండి. 3 లోపలే చేసుకోండి. 3వ అధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నందుకు, అది కూడా ల్యాండ్ కారకుడైనటువంటి కుజుడితో కలిసి ఉన్నందుకు 4వ స్థానంలో, చతుర్థ భావం విద్య, ప్రాపర్టీసు, వాహన సంబంధించినటువంటి అంశాలలో, అంటే వాహనం నడిపేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు. ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏదైనా వివాదాల్లో ఉందా, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేటువంటి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీరు విద్యా సంస్థలను ఏదైనా ఎంపిక చేసుకునేటప్పుడు, ఏదైనా ట్యూషన్స్ లేకపోతే ఏదైనా ఒక విద్య నేర్చుకునేటువంటి అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే 3వ స్థానంలో రెవెన్నందుకు మాత్రం కొంచెం ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ల్యాండ్స్, ప్రాపర్టీస్, ఈ వాహనాలు, ఏదైనా మిషనరీస్, ఏదైనా ఫ్యాక్టరీ నిర్మించాలి, దానికి ఒక మిషన్ కొనుక్కునేటువంటి విషయంలో 3వ తేదీ లోపలే తీసుకొని 3వ తేదీ కనుక వచ్చిందంటే, ఎప్పుడైతే 4వ భావంలో శుక్రుడు కుజుడు కలుస్తాడో ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే అనవసరంగా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది, అంతేగాని మరొకటేం కాదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహు అష్టమంలో ఉంటూ శనొచ్చి కలుస్తున్నందుకు, అందులో ముఖ్యంగా ఈ కర్కాటకం వారికి ఈ కుజుడు కూడా బుధుడితో కలుస్తున్నందుకు కాస్త చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో చిన్న చిన్న గొడవలు, అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వారికి కానివ్వండి, ఇటువంటి వారికి 3వ తేదీ నుంచి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కొన్ని శుభకార్యాలకి, శుభ సంబంధించినటువంటి పుణ్యకరం సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోండి, తద్వారా బాగుంటుంది. మరియు వీలైనంత మటుకు 28 మరియు 4వ తేదీలు అన్నదానం చేయండి. గోవులకి ముల్లంగి, కీరాలు లాంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో లేదా రాశిలో అనుకోండి శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ఒక రకంగా వైరాగ్యాన్ని, విరక్తిని, ఏదో తెలియని ఒక స్ట్రక్ అయినట్టుగా ఉండేటువంటి తత్వాన్ని ఇస్తూ ఉంటుంది శుక్రకేతువులు ప్రధానంగా. అయితే ఈ శుక్రుడు కేతువు ఎప్పుడైతే రాశిలో ఆ రకంగా ఉన్నారో ఇది ప్రధానంగా ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నందుకు ఈ శుక్రకేతువులు కొంచెం అమ్మవారి ఆరాధకులు లేదా గణపతి, లక్ష్మీ గణపతి చేసేటువంటి వారికి కొన్ని దివ్య అనుభూతులు కూడా కలుగుతాయి. కాకపోతే కొంత అప్పుడప్పుడు వైరాగ్యము, కొంచెం బాడీ ఏదో తెలియని ఒక ఇదిగా, అంటే కొంతమంది చూడండి ఏదో అనీజీగా ఉంటుంటుంది, అటువంటివి ఇస్తూ ఉంటుంది. అయితే అలాంటి సమయంలో మీరు ధ్యానంలో కనుక కూర్చున్నట్లయితే, లక్ష్మీ గణపతి యొక్క ధ్యానంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రకేతువులు లగ్నంలో ఉంటే 2వ స్థానంలో రెవెన్నందుకు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ తండ్రి సంబంధించిన ధనం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే ఈ ధన సంబంధించిన ప్రయత్నాల్లో మరింత బాగుండాలంటే కుజ, శుక్ర, కేతు, బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే కొంచెం ధైర్యము, పరాక్రమము ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి. కాకపోతే 3వ తేదీ నుంచి కాస్త అన్నదమ్ముల మధ్యని, కొంచెం అక్కచెల్లెల మధ్యని వాగ్వివాదాలు పెరగనున్నాయి. ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, మిషనరీస్ లాంటివి కానీ అమ్మాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహము లాభస్థానంలో ఉన్నందుకు సంతాన సంబంధించినటువంటి విషయంలో అనుకూలంగా ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అదేవిధంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా రుణాలు చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో ఉన్న సంబంధాలు, అంటే అప్పట్లో మాకు కొంచెం తెలిసిన వాళ్ళండి అనుకునేటువంటి సంబంధాలు కుదురుతాయి. అందులో ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో సప్తమ స్థానంలో రాహు, శని ఉన్నందుకు దగ్గర సంబంధాలు కాకుండా దూరపు సంబంధాలే ప్రయత్నం చేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
ఈ సింహం వారు ఈ 28వ తేదీ ప్రాపర్టీస్ తీసుకోవడం పొరపాటును కూడా చేయకండి. వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి అంశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 4వ తేదీ కూడా నిర్ణయాలు తీసుకోకండి. ఆ 4వ తేదీ తీసుకునే నిర్ణయం మీకు వివాహ సంబంధించినటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడుతుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రెవన్నాడు చెప్పాలంటే, కాకపోతే ఇది కొంచెం పాపకత్తెరలో ఉంది కాబట్టి మీరు తెలియని ఏదో స్ట్రక్కింగ్, ఎక్కడో స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా 2వ స్థానంలో 3వ అధిపతి 8వ అధిపతి 2లో ఉండడం, అది కొంచెం అన్స్ట్రస్ ప్రాపర్టీస్ మూలంగా, అన్నదమ్ముల మూలంగానూ కొంత ధన సంబంధించిన విషయంలో కొన్ని వాగ్వివాదాలు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కొంత ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఉంది. కాకపోతే మీరు ఉన్నటువంటి కండిషన్ నుంచి కాస్త బయటపడాలంటే కేతువు, శుక్రుడు, బుధ, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్నీ ఉండేదో బ్లాక్ అయినట్టుగా ఉంటుంది పరిస్థితి. అదేవిధంగా గృహయోగము, వాహన యోగము, విద్యా యోగాలు కూడా ఒకవైపు యాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే నేను చెప్పినట్టుగా శుక్రకేతు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, ఐవీఎఫ్లు, ఐయుఐలు ఇలాంటివి చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శత్రువుపై జయము, కొన్ని కోర్టు కేసు వ్యవహారాలు గెలవడము, అదేవిధంగా ఉద్యోగం కోసం మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము అనేటువంటివి బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంచెం స్ట్రక్ అయిపోయినటువంటి యోగం నుంచి బయటపడడానికి మాత్రం శుక్ర, కేతు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. మరియు వివాహ సంబంధాలు కూడా కొంచెం సప్తమంలో శని వక్రగతి ఉన్నందుకు దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. గోవులకి బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. అయితే కన్యవారికి 6వ స్థానంలో రాహువు, శని వచ్చి వక్రించడం వల్ల కొంత శత్రువుపై జయాన్ని, కొంత లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలించడము, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు సామాజికంగాను ధనపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. అలాగే కొన్ని ప్రయత్నపూర్వకంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మరీ కొన్ని పుణ్యకర్మలు ఆచరిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గమనించినట్లయితే ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని కట్టవలసినవి కట్టకుండా నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాహన, గృహ సంబంధించిన ఏదైనా ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదైనా సేల్ చేద్దాం అనుకునేటటువంటి వారు ప్రధానంగా మీరేంటంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఇటు పరిస్థితిలో తీసుకోకండి. ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు, భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కలిసి లగ్నంలో 3వ తేదీ నుంచి ఉంటున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మీరు 28వ తేదీ మరియు 4వ తేదీ ఈ 2 తేదీలు కూడా ఉద్యోగం విషయంలోని, ఉద్యోగంలో వచ్చేటువంటి శాలరీస్, మీ యొక్క వేతనం విషయంలోని కొంత జాగ్రత్త వహించాలి. అందులో ముఖ్యంగా 4వ తేదీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము అనుకునేటువంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక జీవిత భాగస్వామి, సామాజిక సంబంధించిన విషయంలో ఒత్తిడి ఉంటుందని చెప్పుకున్నాము. ఆ యొక్క ఒత్తిడి బుధుడు ఎప్పుడైతే వచ్చి కలుస్తున్నాడో 3వ తేదీ నుంచి అక్కడి నుంచి కాస్త ఎక్కువగా కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లాభస్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఈ ఆధ్యాత్మికము లేనట్లయితే స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి బాగుంటుంది. కానీ వాహన సంబంధించినటువంటి వ్యాపారాలు లేనట్లయితే ఏదైనా బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం శుక్రుడు, బ్యూటీ రిలేటెడ్ వాటి కారకుడైనటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉంటూ కేతువుతో ఉండడం వల్ల అటువంటి వ్యాపారాలు ప్రారంభించడం అయితే సరైనటువంటిది కాదు. మరియు అటువంటి వ్యాపారాల్లో ఇదివరకే ఉన్నామండి, కానీ మాకు ఎక్కడో అభివృద్ధి లోపం కనిపిస్తుంది అనుకునేటువంటి వారు శుక్రకేతు గ్రహాల దగ్గర, బుధకుజ గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన దుర్గాదేవికి ఎక్కువగా చేయండి. ఇప్పుడున్న గ్రహస్థితిలో పంచమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో కూడా మీకు వీలైతే చండీ పారాయణం చేసుకోవడము, చండీ హోమాలు ఇట్లాంటివి పార్టిసిపేట్ చేయడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు దూరపు ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాలలో 28వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు 4వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో మీరు
మనసు మీద కొన్ని విషయాలు చూడండి మనసుకు తీసుకొని బాధపడుతుంటాం. అటువంటివి ఏదైనా ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ కొన్ని వివాహ సంబంధించిన విషయాలు మాత్రం సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ విషయాలు, ఉద్యోగంలో ముఖ్యంగా మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ తొందరపాటులో మనకి ఉద్యోగం వద్దులేని మానేయడం లాంటివి చేస్తారు. అటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉంటాడో ఈ శుక్రగ్రహం ఏదైతే దశమ స్థానంలో ఉన్నందుకు అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు, యానిమేషన్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగంలో కొంతవరకు చూసుకున్నట్లయితే కొంత గ్రోత్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఎందుకంటే ఈ దశమాధిపతి అయినటువంటి రవి లాభంలో ఉన్నందుకు, కాకపోతే ఉద్యోగ విషయంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నవగ్రహాల్లో ముఖ్యంగా శుక్రకేతు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి గ్రాసము, తీపి చపాతీలు తినిపించండి. తద్వారా మీరు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నా ఉద్యోగం వస్తుంది. అలాగే దాంతోపాటు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ ఈ నమః అనే మంత్రం కూడా చేసుకోవచ్చు. మరియు దీంతోపాటు మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టాకము మరియు చండీ పారాయణం వినడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు సామాజిక వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. మరియు ఉద్యోగ సంబంధించిన విషయాలు వచ్చినట్టే వచ్చి కొంచెం ఎక్కడో స్ట్రక్ అయినట్టుగా ఉంటుంటాయి. కారణం ఏమిటి అంటే మీకు దశమ స్థానం పాపకత్తెరలో ఉండడం వల్లే. కాబట్టి మీరు ఏం చేస్తారు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్రకేతు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 28వ తేదీ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. 4వ తేదీ రాతకోతలు చేసుకునే అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ధనస్సు వారికి ఈ వారం 6వ అధిపతి కేతుతో కలిశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం అప్పులు తీసుకోవడము, అప్పులు ఇవ్వడము, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో, హెల్త్ పరంగా ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉందంటే వెంటనే ఇమీడియట్లీ చూపించుకోవడం ఇవి చెయ్యండి. 3లో ఉండేటువంటి రాహు, 3వ వైపు వస్తున్నటువంటి శని కూడా కొంచెం ధైర్య సాహసాలు, పరాక్రమము ఇటువంటి వాటి వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో 4వ తేదీ ఎటువంటి అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పంచమాధిపతి లాభస్థానంలో బుధుడితో ఉంటున్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో మీ యొక్క సంతానం ఏదైనా ఒక బిజినెస్ సంబంధించిన విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందిని ఇక్కడి నుంచి కొంతవరకు కుజబుధులు పంచమ స్థానంలో ఉన్నందుకు చక్కటి ఫలితాలు ఇస్తారు, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే స్త్రీలతో ముఖ్యంగానే ధనస్సు వారికి ఏంటంటే స్త్రీ కారకుడైనటువంటి శుక్రుడు 6, 11 ఆధిపత్యం వచ్చినందుకు కొంత, అందుకే చూడండి ధనస్సు వారికి వివాహ సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంటుంది. కాకపోతే ఈ ఆధిపత్యాల వల్ల ఈ శుక్రకేతువులు కూడా కలిసినందుకు కొంచెం ఏమవుతుందంటే స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రధానంగా ఈ రాశి వారికి అంటే ఈ ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, లక్ష్మీ గణపతిని అంటే ఏదైనా ఒక పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఏదైనా లాంగ్ జర్నీస్, ఎందుకంటే 9వ స్థానం లాంగ్ జర్నీ స్థానం, అక్కడ శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి లక్ష్మీ గణపతిని తలుచుకొని మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడైనా పెద్ద మొత్తంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడైనా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఇందాక నేను చెప్పినట్టుగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం ఉత్తమం. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి ఈ శని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనవసరంగా ఇబ్బందుల్లో పడతామేమో అని వెనుతిరిగి కొన్ని విషయాల్లో వెనక్కి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ధనస్థానంలో రాహువు వక్రించి శని ఉన్నందుకు కొంత కుటుంబ వ్యవహారాలు, ధన సంబంధించిన విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనుకోండి, కొంత స్ట్రెస్ కానీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దీనికి మీరు నివారణా మార్గం దుర్గా నామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అని చేస్తూ ఉండండి. అలాగే
మరొక విషయం ఏంటంటే ఈ 3, 12 అధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో లోన్స్ రావడానికి బాగుంటుంది. కాకపోతే అంతర్గతంగా సిబ్లింగ్స్తో మనీ మ్యాటర్స్ విషయంలో, అప్పుల విషయంలో కొన్ని ఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 28వ తేదీను మరియు 4వ తేదీ వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఇన్సూరెన్స్ కట్టవలసినవి, లేనట్లయితే వాహనం మీద అధిక వేగంతో వెళ్తున్నాము, లేదా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ ఎదురవనున్నాయి. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి ఉద్యోగంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం ఎదురవనుంది. ఎందుకంటే కుజబుధులు కలిసి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి. అయితే ఇక్కడ ఈ 6వ స్థానాధిపతి కూడా బుధుడవుతున్నాడు కాబట్టి కొన్ని అప్పుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ మకరం వారికి ధనస్థానంలో ఎప్పుడైతే ఈ రాహు ఉన్నాడో, ఎంత మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటుంటే అంత ఫినాన్షియల్గా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసినటువంటి ఇన్సూరెన్సెస్ విషయంలో ఎక్కడ కూడా మీరు నెగ్లిజెన్సీ చేయకండి. అష్టమ స్థానంలో శుక్రుడు, కేతువు ఉన్నారు కాబట్టి నెగ్లిజెన్సీ చేయడం వల్ల తద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ముఖ్యంగా చూసుకోండి. ధన సంబంధించిన విషయంలో 4వ తేదీ మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము కూడా మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత ఎక్కువ ఘర్షణ వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః లేదా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. దీనివల్ల ఏమవుతుందంటే ఘర్షణ అనేటువంటి తగ్గుతుంది. కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి మీకు లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వివాహ నిర్ణయాలకి సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వివాహ నిర్ణయాలు ఒక ఎత్తు అయితే మనకి ఈ లగ్నంలో ఎప్పుడైతే అంటే రాశిలో ఎప్పుడైతే రాహు ఉంటూ శని సంచారం జరుగుతుందో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి అంశాల్లో కొద్దిగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంతవరకు ఇల్యూజన్ని, ఏదో తెలియని భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే 2వ అధిపతి ఎప్పుడైతే గురువు ఉన్నాడో 5వ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ఈ సంతానం కోసం చేసే ప్రయత్నము, ధనం కోసం ముఖ్యంగా మీరు ఏదైతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో వారికి ధనపరమైనటువంటి విషయాల్లో బాగుండడము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధన అభివృద్ధి యోగం అయితే ఉంది. కాకపోతే మీ యొక్క సహోదర వర్గంతో, మీ తండ్రి గారికి లేదా తండ్రి గారి యొక్క సహోదర వర్గంతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభం వారు ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీదో లేనట్లయితే మీరు ఏదైనా ఒక వాహనం కానీ, గృహం కానీ, ఆభరణం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆభరణం కానివ్వండి అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశినాథుడు ముఖ్యంగా రాహు యొక్క సంబంధంలో ఉన్నందుకు వీలైనంత మటుకు రోజు ఉదయాన్నే లేచి ధ్యానం చేయండి. కాకపోతే ఇక్కడ మీకు గురుబలం చాలా బాగుంది, పంచమంలో గురువు ఉండడం చాలా మంచిది. కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నందుకు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్త్ విషయంలో 4వ తేదీ నెగ్లిజెన్సీ పనికిరాదు. 4వ తేదీ 6వ అధిపతి అయినటువంటి చంద్రుడు మీ యొక్క రాశిలో సంచరిస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు వీలైనంత మట్టుకు దక్షిణామూర్తి ఆరాధన చేయడం, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని నామస్మరణ చేయడము. సప్తమంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీలైనంత మట్టుకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వివాహం జోలికి వెళ్ళకపోవడమే 100% మంచిది. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి గురువు 4వ స్థానంలో చతుర్థ భావంలో ఉంటూ ఆ యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో విద్యా సంబంధించినటువంటి విషయంలో, తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగింపజేస్తుంది. అయితే ధన విషయంలో 3వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండండి. ధనాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే బుధుడితో కలుస్తున్నాడో మీకు రావాల్సిన ధనం విషయంలో జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్తోని ఏదైనా భూ సంబంధించిన వాటి మూలంగా
కొంత ఘర్షణ వాతావరణం, వాగ్వివాదాలు జరగనున్నాయి. వాహనం మీద కూడా వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి. 4వ అధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి అష్టమంలో ఉన్నందుకు. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే మీకు అదృష్టం కొద్దీ మీ యొక్క గురువు చతుర్థ భావంలో ఉన్నందుకు ఇది చాలా మటుకు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ 4వ స్థానంలో ఉండేటువంటిది మీ శీలము, అంటే మీ క్యారెక్టర్ని కాపాడటము. మీరు ఏదైనా ఇరుక్కోవాల్సిన దానిలోంచి కూడా ఏదో అప్పటికప్పుడు ఏదో ఒక దైవం వచ్చి మిమ్మల్ని కాపాడినట్టుగా అది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మరి ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ల్యాండ్స్ తీసుకోవడానికంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే 3వ తేదీ లోపలే తీసుకోండి. 3వ తేదీ దాటిందంటే ఏమవుతుందంటే ఆ యొక్క బుధుడు వెళ్ళి కుజుడితో కలవడం, కొంత మళ్ళీ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానం కోసం తీసుకునే నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముఖ్యంగా 28వ తేదీ సంతానం కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 28వ తేదీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. 4వ తేదీ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కాకపోతే ఈ లగ్నంలో శని వక్రించుంటూ 12వ స్థానంలోకి ఉండే చంద్రరాహుల దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా దేశ విదేశాలు, వేరే దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ 6వ స్థానంలో శుక్రకేతులు ఉన్నందుకు పూర్వజన్మ కర్మస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాడు శుక్రకేతులు ఇద్దరూ కలిసి. ఎందుకంటే మీ యొక్క మీనలగ్నానికి ప్రధానంగా పూర్వజన్మ కర్మస్థానం అలా ఉన్నందుకు కొంచెం స్త్రీలతోని అప్పులు ఎవరికైనా స్త్రీలకు ఇవ్వడం ద్వారా, అప్పులు స్త్రీల ద్వారా తీసుకోవడం ద్వారా వారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల మూలంగా మీరు కొంచెం ఇబ్బంది పడడం ఇటువంటివన్నీ ఉన్నాయి. మరియు దాంతోపాటు దానిలో తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే రవి తండ్రికి కారకుడు కాబట్టి మీ యొక్క జీవితంలో మీనం వారికి ప్రత్యేకంగా తండ్రి మూలంగానే నేను ఇబ్బంది పడ్డాను, తండ్రి మూలంగానే నేను బాగా పైకి వచ్చానని చెప్పుకుంటూ ఉంటారు మీనం వారు. ఎందుకంటే వారికి పూర్వజన్మ కర్మస్థానాన్ని తండ్రి ఆక్యుపై చేశాడు రవి. కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంచెం వారి ఆరోగ్య విషయంలోని, తండ్రి తరపు వారికి ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉంటూ, మీరు కనుక ఉద్యోగాల కోసం ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, బ్యాంకింగ్, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఈ యొక్క నవరాత్రుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి కొన్ని సంశయాలు ఉన్నాయి. అంటే ఈ నవరాత్రుల్లో అసలు ఎటువంటివి మేము పాటించాలి, నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే జీవితాంతం ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎటువంటి స్తోత్రం పఠించాలి అనేటువంటివి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఒక నైవేద్యం పెడుతున్నామా, లేనట్లయితే మనకేదో ఒక అనుగ్రహం కలుగుతుందని పెడుతున్నామా, అసలు ఏమిటి నైవేద్యాలు వెనక ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి, అంటే అంతరార్థం ఏమిటి అనేటువంటిది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి లలితా సహస్రనామాల్లో గూడాన్న ప్రియ, హైద్రానీకరసిక, పాయసాన్న ప్రియ ఇలాంటి నామాలన్నీ ఉన్నాయి. అసలు మనకున్నటువంటి సమస్యలకి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి వాటిని మరలా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది కేవలం నవరాత్రులు మాత్రమే కాకుండా జీవితాంతము కూడా మీరు ఫలానా నైవేద్యాన్ని కనుక ప్రీతితో ఫలాపేక్ష రహితంగా కనుక పెట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక క్యాండిల్ ఉంది, ఒక దీపంలో వేలు పెట్టారు, మీరు కాలాలని దాని గురించి ప్రత్యేకంగా దాన్ని ఏమంటారు దాని గురించి ప్రత్యేకంగా మోటివేషన్ అని తీసుకోక్కర్లేదు మీరు. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఇది కాలుతుంది ఒక ఇది చేయక్కర్లే. ఆటోమేటిక్గానే మెస్ప్రైజ్ ఏం చేయకుండా వేలు పెట్టగానే ఎలా కాలుతుందో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా, ఎటువంటి ఫలము ఆశించకుండా, ఏ ఫలము ఆశించకుండా కనుక స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీ ఇష్టదైవానికి కానీ ఫలానా నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు తత్సంబంధించినటువంటి విషయంలో 100% బాగుంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో మొట్టమొదటిగా చూడండి, చాలామంది బాధపడుతున్నటువంటిది శనికి సంబంధించినటువంటి బాధలు. ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది. ఇప్పుడు ఎటువంటి నామం చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి? గూడాన్నము అంటారు, అంటే బెల్లముతో కూడినటువంటి అన్నాన్ని కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామం చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బెల్లముకి శనికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే అది ప్రసాదంగా మారిందో
అమ్మవారి యొక్క గడ్డపు శోభ. ఓం అనాకలిత సాదృశ్య జుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం వెనుకున్న అర్థం ఏమిటంటే అమ్మవారికి గడ్డపు శోభ గురించి చెప్పినటువంటిది. అంటే అది ఎవరు వర్ణింపలేరట, అంత ముద్దుగా అంత అద్భుతంగా ఉంటుందట అమ్మవారి గడ్డపు శోభ. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి దాన్ని వర్ణించారు కూడా. ఏమనంటే, అమ్మ నీ గడ్డపు ఇది ఎలా ఉంటుందంటే, నీ యొక్క తండ్రి హిమవంతుడు ఇలా పట్టుకున్నప్పుడు ఒక పిడి ఉంటుంది చూసారా, అద్దపు పిడి, ఆ అద్దపు పిడిని పట్టుకున్నట్టుగా ఉంది అన్నట్టుగా దాన్ని వర్ణించడం జరిగింది అద్భుతంగా. కాబట్టి ఎవరికైనా శని సంబంధించిన దోషాలు ఉన్నాయి, గోవులకి బెల్లం తినిపించడము, అలాగే బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము చేయవచ్చు. ఇంకా అదేవిధంగా చాలామంది చూడండి, హ్యాపీనెస్ లేదండి నాకు ఈ నవరాత్రుల్లో కానివ్వండి, మీ జీవితంలో మొత్తం మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ లేదు, ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగట్లేదు, ధనానికి ఇబ్బంది పడుతున్నాము, ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారు. అటువంటి వారు పాయసాన్న ప్రియ అనే నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అంటే పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి, నవరాత్రులకి పనికి వస్తుంది, లైఫ్ లాంగ్ పెట్టుకోవడం ఇది పనికి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసం అనేది దొరకదా, మనమే పెట్టాలా అంటే కాదు. దాని బాహ్యార్థం పాయసాన్న ప్రియ, కానీ నిగూఢ అర్థం ఏమిటి అంటే, పాయసం ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, అలాగే తీపిగా ఉంటుంది. అంటే మనలో ఆ తత్వం ఉండాలి అనేటువంటిది అమ్మవారి ఇష్టం అన్నమాట. అంటే మనం స్వచ్ఛంగా ఉండాలి, స్వీట్గా ఉండాలి, అంటే ఎవరిని నొప్పించకుండా. అబ్బా ఆయన మాట్లాడుతుంటే చాలా భలే ఉంటుందండి, ఆ అమ్మాయి చెప్తుంటే చాలా బాగా చెప్తుందండి అంటే మనలో ఆ తత్వం ఇమడాలి, మనం ఆ తత్వాన్ని పెంచుకోవాలి, అప్పుడు అమ్మవారికి ఇష్టము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల శుక్ర చంద్ర గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి ఎవరికైనా, అంటే వివాహం అవ్వకపోవడం, ధనం నిలవకపోవడం, మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడా పాయసాన్ని గనక అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క దోషములు పోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ఉన్నారనేటువంటి ఒక పూనికతో పెట్టాలి. ఏదో పెట్టేస్తున్నాం, ఏదో విగ్రహం ఉంది, ఏదో పటం ఉంది అనేటువంటి భావన కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి గురుబలము లేదండి. కొంతమంది మనం ఆస్ట్రాలజర్స్ని కలిసేటప్పుడు కానీ ఎవరైనా పంచాంగం చూసినప్పుడు మీరు పలానా నక్షత్రం కదండి, మీరు పలానా రాశి కదా, మీకు గురుబలం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గురుబలం వచ్చేదాకా వెయిట్ చేయండి అంటారు. మరి అలా వెయిట్ చేసుకుంటూ పోతే జీవితంలో ఎంతకాలం వెయిట్ చేస్తూ ఉంటాం? ఒక పని అవ్వాలి, సంవత్సరం వెయిట్ చేయాలి, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అలా. కాబట్టి మనము అమ్మవారి యొక్క నామాలలో ముఖ్యంగా హైద్రానేకరసిక అనేటువంటి నామం ఉంది. అంటే ఏంటి? పసుపుతో కూడినటువంటి అన్నాన్ని కనుక అమ్మవారికి పెట్టినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురుబలం పెరుగుతుంది. ఈ బ్రహ్మాండాలు మొత్తం ఎలా అంటే అమ్మవారి అనుగ్రహంతోనే వెలుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు అంత గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, అలాంటప్పుడు పెసలతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామం చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి దోషములు తగ్గడం జరుగుతాయి. మరి కొంతమందికి బాగా గొడవలు ఉన్నాయండి, ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, లేదండి ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ. కొంతమంది చూడండి ధన విషయంలోనే గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీలోని, అలాంటప్పుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పం వేయండి. ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలు వేసి మంత్రంగానే చదివితే ఫ్యామిలీ గొడవలు కానివ్వండి, ధనపరమైన గొడవలు కానివ్వండి, అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.